Good evening, brothers and sisters. సహోదరి సహోదరులారా మీ అందరికీ గుడ్ ఈవినింగ్. So, I want to share the word from that our birthrights. నేను About our మన birthrights. జన్మ హక్కు గురించి మాట్లాడాలనుకుంటున్నాను. See, what is the meaning of birthright? జన్మ హక్కు అంటే అర్థం ఏంటి? It is a privilege or position a person has from the birth. అది ఒక వ్యక్తి తన పుట్టినప్పటి నుంచి తన కలిగి ఉండే ఒక ఆధిక్యత లేదా ధన్యత, లేకపోతే ఒక ఆస్తి సంపద అని చెప్పుకోవచ్చు. It is not something we gain and it is we receive it, the thing which we receive. ఇదేదో మనం సంపాదించుకునేది కాదు, మనం పొందుకున్నది ఇది. So like there's birthrights in the world, there is a birthrights God also granted to us. ఈ లోకంలో ఎలాగైతే మనకి జన్మ హక్కులు ఉంటాయో అలాగే దేవుడు కూడా ఆత్మీయంగా కూడా మనకి జన్మ హక్కులు ఇచ్చి ఉన్నాడు. So we see that there is in two places it's written about the birthright. The Esau had a birthright, but he lost it. అయితే రెండు చోట్ల మనం ఈ జన్మ హక్కుల గురించి మనం చూస్తాం. ఏషావు తను కూడా జన్మ హక్కులు కలిగి ఉన్నాడు, కానీ తనని పోగొట్టుకున్నాడు. And that Esau was a young boy, like you, like many of you, and many of you. మీలో అనేకుల వలె ఏషావు కూడా యవనస్తుడిలాగా ఉన్నాడు. At that time, and I think he have not even got married. ఆ సమయంలో తనకి ఇంకా పెళ్లి కూడా అయ్యి ఉండదని నేను అనుకుంటున్నాను. And yes, but so that the God gave him a birthright. అయితే దేవుడు తనకి జన్మ హక్కునిచ్చాడు. That he sold it to Jacob. దాన్ని అతడు యాకోబుకి అమ్మివేశాడు. That we read it from Genesis chapter 25. దాన్ని మనం ఆదికాండం 25వ అధ్యాయంలో చదువుతాం. In verse 32. 32వ వచనం నుంచి. ఏషావు నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు అనెను. 33 యాకోబు నేడు నాతో ప్రమాణం చేయుము అనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏషావుకి ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏషావు తన జ్యేష్ఠత్వం తృణీకరించెను. Yes, here says that why did he decided to sell his birthright? ఇక్కడ తను ఎందుకు తన జన్మ హక్కుని అమ్మివేయాలనుకున్నాడు అనే దానికి సంబంధించిన కారణం చెప్పబడుతుంది. I am about to die. What is the use of then is the birthright? నేను ఇక్కడ చచ్చిపోబోతున్నాను, ఇంకా ఈ జ్యేష్ఠత్వ హక్కు నాకెందుకు? So we may also think that what is the use of the birthright? What God has given? What is the use of that? మనం కూడా అనుకోవచ్చు, దేవుడిచ్చిన ఆ జన్మ హక్కు యొక్క ఉపయోగం ఏముంది మనకి? నేను చచ్చిపోతున్నప్పుడు నాకెందుకు అది ఇంకా? And what is the use of the disease? Here he saw that we see here that just for the food, that for to eat and drink for the pleasure, he sold it up. అక్కడ మనం చూసినట్లయితే ఆహారం కోసం, అంటే ఒక భోగం, అల్పకాలం ఉండే భోగం కోసం తను దాన్ని అమ్మివేశాడు. And so like that, yes, just for the pleasure, he sold it so that we may also, like when we are young, that we also attempt to sell the birthright which God has given to us. అదే విధంగా మనం కూడా దేవుడు మనకిచ్చిన జన్మ హక్కుని ఆ యొక్క సుఖభోగం కోసం అమ్మివేస్తూ ఉండే అవకాశం. So here he sold it for, is mentioned here, he sold it for that food. ఇక్కడ మనం చూసినట్లయితే తను ఒక ఆహారం కోసం దాన్ని అమ్మేసాడని చూస్తున్నాం. So remember that food is also one of the thing we can sell the food will make us to because of the food we lose that birthright. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఆహారం విషయమై మనం మన యొక్క జన్మ హక్కుని అమ్మివేసుకునే ప్రమాదం ఉంది. If the Bible says
their food is their stomach is their God. బైబిల్ ఏం చెప్తుందంటే వారి కడుపే వారి దేవుడు. So if that food is a God, then the birthright which God has given, we will without knowing, we'll sell. ఎప్పుడైతే మనకు ఆహారమే దేవుడిగా ఉంటుందో అప్పుడు మనకు తెలియకుండానే మనం మన జన్మ హక్కుని అమ్మివేసే ప్రమాదం ఉంది. We may think that how foolish the Esau is to sell the birthright, but remember that he was a young boy, and you are also the young boy, like the same age. మరి ఎలాగ తను ఒక ఆహారం కోసం తన జన్మ హక్కును అమ్మేశాడు, ఎంత బుద్ధిహీనుడో కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, ఏంటంటే తను కూడా మీలాంటి ఒక యవ్వనస్తుడైన అబ్బాయి. Yeah, I was also like a young. I had done so many foolishness. మరి నేను కూడా యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు నేను చాలా బుద్ధిహీనమైన పనులు చేశాను. Yeah, so let us not judge the Esau. కాబట్టి మనం ఏశావుని తీర్పు తీర్చొద్దు. And the second thing that it says in Hebrew, it says that it would not be like Esau, that Esau, he is a turn to Hebrews chapter 12. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం ఒకసారి తీద్దాం. Hebrews chapter 12. Let there not be like an immoral, godless person. He was considered, he was an immoral person. ఇక్కడ మనం చూసినట్లయితే ఏశావు వంటి భ్రష్టులు ఎవరు ఉండకూడదు. తను ఒక భ్రష్టుడిగా పరిగణించబడ్డాడు అక్కడ. That is a sexual sin. That's a pleasure of the sexual sin. Also, we will lose that birthright which God has given to us. అంటే ఒక లైంగికమైన పాపం విషయంలో కూడా దేవుడు మనకిచ్చిన జన్మ హక్కుని మనం పోగొట్టుకోవచ్చు. And we should be very careful. We should know that. So very easily that for the pleasure, we also capable of selling the birthright which God has given to us. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా సుఖ భోగం నిమిత్తమై జన్మ హక్కుని అమ్మువేసే ప్రమాదం ఉంది. The first thing that we see that some birthright, so we can see that in Genesis chapter 1. మొదటగా ఇప్పుడు ఈ జన్మ హక్కుకు సంబంధించి మొదటగా ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో చూద్దాం. And here it says, God, let us make man in our image. So we are made in the image of God. ఇక్కడ ఏం చెప్తుందంటే దేవుడు మన పోలిక చొప్పున చేసుకుందాం నరులని చెప్పాడు. కాబట్టి మనం దేవుని పోలికలో చేయబడ్డాం. Adam was created in his image, but he lost the glory because the sin has separated from God and man. మరి తను దేవుని యొక్క పోలికను కలిగి ఉన్నాడు ఆదాము, కానీ తను పోగొట్టుకున్నాడు. పాపం దేవుణ్ణి నరుణ్ణి వేరు చేసింది. He came short of the glory of God. దేవుని యొక్క మహిమకు తను తక్కువ అయిపోయాడు. So that but he was created so like that. Now because through Jesus Christ we are also created. He made us in his image. కాబట్టి ఇప్పుడు క్రీస్తులో కూడా దేవుడు మనలను ఆయన పోలికలోకి చేసుకుంటూ ఉన్నాడు. And having his image is our birthright. ఆయన యొక్క పోలికని కలిగి ఉండడమే మన యొక్క జన్మ హక్కు. Yeah, that we must remember that. See, that I should be like him. That God has created us like him. కాబట్టి మనం దాన్ని గుర్తుంచుకోవాలి. నేను ఆయన వలె ఉండాలి, నన్ను ఆయనలాగా ఆయన సృష్టించుకున్నాడు, కాబట్టి నేను ఆయనలాగా ఉండాలి. So I want to be like him. And so it's the privilege to be like him. కాబట్టి నేను ఆయన వలె ఉండాలి, ఆయనలాగా ఉండడం అనేది అది ఎంతో ధన్యత. It's not that we have earned, but God has given to us. Yes, I made you be like me. ఇదేదో మనం కష్టపడి సంపాదించుకున్నది కాదు. దేవుడు తనంతట తానే మనలను నేను నిన్ను చేశాను, అలా ఉండండి అని చెప్తూ ఉన్నాడు. And the second thing is that he make them rule over రెండోది ఏం చెప్తున్నాడంటే ఆయన ఏలుబడి చేసే వాళ్ళుగా ఏలుదురు,
ఏలుబడి చేసే వాళ్ళుగా ఉండాలి. Yes, rule over sin. పాపాన్ని ఏలే వారంగా ఉండాలి. So God has that's a privilege. The world don't have the privilege, but we have the privilege. It's a privilege God has given to be a overcomer. కాబట్టి అది ఒక ధన్యత. లోకస్తులకు ఆ ధన్యత లేదు. దేవుడు మనకు ఆ ధన్యత ఇచ్చాడు. మనం జయించు వారంగా ఉండాలి. It's Romans 6:14. It says that sin shall not dominion over you, because for you are not under the law, but under your grace. మరి రోమిలికి రాసిన పత్రిక 6:14 ఏం చెప్తుందంటే, మీరు ధర్మశాస్త్రం మీద కింద కాదు, కృప కింద ఉన్నారు కాబట్టి పాపం మీ మీద ప్రభుత్వం చేయనేరదు అని చెప్తోంది. And see, there's a privilege that we can be a overcomer. కాబట్టి మనం జయించు వారంగా ఉండే ఒక ధన్యత అక్కడ ఉంది. So, but if we continuously, if we are humble ourselves, we can enjoy that enjoy and have that privilege, be a overcomer. కాబట్టి మనం గనక దీనులంగా ఉండే విషయంలో ఎడతెగకుండా దీనులంగా నిలిచి ఉంటే ఆ యొక్క ధన్యతని, అంటే జయించు వారంగా ఉండే ధన్యతని మనం ఎల్లప్పుడూ కలిగి ఉండొచ్చు. And another thing we see it here in Genesis chapter 2 verse 24. ఇంకొకటి మనం ఆదికాండం 2:24 మనం చూస్తాం. And here it says that the two become one flesh. వారిద్దరూ ఏక శరీరం అయ్యారు అని మనం చూస్తున్నాం. In the world it was impossible to be one flesh. ఈ లోకంలో ఒక్క శరీరంగా ఉండడం అనేది అసాధ్యం. And having a unity of the spirit, it is impossible. ఆత్మలో ఐక్యత అనేది అసాధ్యం. But the Lord has given us the privilege that we can be like him, that once we get married, you can be a husband and wife can become one. కానీ దేవుడు మనకు ఎటువంటి ధన్యతని ఇచ్చాడంటే, మనకు వివాహం అయినప్పుడు భార్యాభర్తలుగా మీరు ఒకటిగా ఉండగలరు. And we can have a one spirit with brothers and brothers. There's a unity among brothers. అలాగే సహోదరుల మధ్య కూడా మనం ఐక్యతని కలిగి ఉండొచ్చు. And these are the privilege God has given to us. మరి దేవుడు ఈ యొక్క ధన్యతలను మనకి ఇచ్చాడు ఆయన. But we have to really pursue after this. We should not just for the pleasure, just for that earthly thing, we should not lose this. ఏదో ఈ భూలోక విషయాల కొరకో లేకపోతే కొంచెం సుఖభోగాల కోసమో మనం వీటిని కోల్పోకూడదు. వీటిని మనం వెంటాడి పట్టుకోవాలి. We see that in Luke chapter 14. మనం లూకా సువార్త 14 ఈ విషయాన్ని చూస్తాం. In 14, లూకా సువార్త 14 in 16, that is written, a man was given a big dinner and he invited many. ఇక్కడ మనం చూసినట్టయితే ఒక మనుషుడు గొప్ప విందు చేశాడు, అనేకులు పిలిచాడు. And everything is ready, but verse 18, every one of them began to make excuses. అయితే అంతా సిద్ధం చేశాడు, రమ్మని పిలిచాడు. అయితే 18 చూస్తే వారందరూ కూడా ఏదో ఒక సాకులు చెప్పి రావడం మానేశారు. So they got the verse in the I have bought a piece of land. ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే, కొంతమంది నేను కొంత పొలం కొన్నాను, I have to work on that, I have to look after that. నేను వెళ్ళి దాంట్లో పని చేయాలి, దాన్ని చూసుకోవాలని చెప్తున్నారు. Please excuse me. దయచేసి నన్ను క్షమించండి అని అడుగుతున్నారు. In verse it says, in verse 19, 19 I bought 5 yokes of oxen. నేను 5 జతల ఎడ్లను కొన్నాను. I have to go and do the work, so please consider me an excuse. కాబట్టి నేను వెళ్ళి పని చేయాలి, దయచేసి నన్ను కూడా క్షమించి మన్నించండి అని అడుగుతున్నాడు. Verse 20, 20 I just got married. నాకు ఇప్పుడే వివాహం అయింది. So for this reason I cannot come. అందుచేత నేను రాలేను అని చెప్పాడు.
So every one of them given the excuse. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదో ఒక సాకు చెప్తూ వచ్చారు. It's not a sin. They are given the valid, reasonable, and excuses. ఇదేమి పాపం కాదు. వాళ్ళు చాలా చట్టబద్ధమైన ఆ సరైన సాకులే, కారణాలే Yeah, చెప్పారు. the work is there, so I am not able to come. అవును, పని ఉంది, అందుకే నేను రాలేకపోతున్నానని Just చెప్పారు. I got married, I cannot come. ఇప్పుడే వివాహం అయింది కాబట్టి నేను రాలేను. So, and later, the last verse 24, it says, I tell you, none of them were invited to taste my dinner. అయితే 24 వచ్చిన చివరి వచ్చిన ఇందులో చూస్తే మనం, ఎలా ఎలాగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను So అన్నాడు. what is the dinner that I see that the dinner is that God wants to give us that eternal life. అయితే ఈ విందు ఏమిటి అంటే, నేను దాన్ని ఎలా చూస్తున్నానంటే, దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. So the eternal life, it is our privilege, it's our birthright. ఈ నిత్య జీవము అనేది అది మన ధన్యత, అది మన యొక్క ఆధిక్యత. And how we can be so here the king was saying that none of them will taste that my dinner which I prepared and prepared for them. అయితే ఈ రాజు ఏం చెప్తున్నాడంటే, నేను వారి కొరకు సిద్ధం చేసిన ఈ యొక్క విందుని వారిలో ఎవరు రుచి చూడరని చెప్తున్నాడు. Because they started saying excuses. ఎందుకంటే వారు కొన్ని సాకులు చెప్పడం మొదలు పెట్టారు. It's the same thing. We may also have so many excuses in our life. అదే విధంగా మన జీవితాల్లో కూడా మనం ఎన్నో సాకులు కలిగి ఉండొచ్చు. There will be when we were under the weekday meetings or Sunday meetings, and there are and you say, I cannot come. I have studies. I am the exam. I have some friends have come. I have to some very important picnic with my old friends. There are and so many excuses. మరి వారం మధ్యలో కూడికలకు కానీ, ఆదివారం కూడికలకు కానీ రాలేకపోతున్నందుకు ఏదో ఒక కారణం చెప్తూ, నా స్నేహితులు వచ్చారు, ఎగ్జామ్స్ ఉన్నాయి, నా పాత స్నేహితులు వచ్చారు, పిక్నిక్ వెళ్తున్నాం, ఇలా ఏదో కారణాలు చెప్తూ ఉంటారు. Yeah, it's all things are lawful. ఇవన్నీ చట్టబద్ధమైనవే. Paul says in 1 Corinthians 6:12, all things are lawful but not profitable. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:12 పౌలు ఏం చెప్తున్నాడంటే, అన్ని చేయదగినవే కానీ అన్ని లాభకరమైనవి కావు. Again, 1 Corinthians chapter 10:23 also says, all things are lawful, but it's not edifies. అదే విధంగా మరలా మొదటి కొరింథీ 10:23 కూడా అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్ని చేయదగినవి కాదు, అన్ని క్షేమాభివృద్ధిని కలిగించు అన్నాడు. So that all the lawful thing prevent us from having that which is all the lawful thing will prevent us to have that birthrights. కాబట్టి ఈ యొక్క చేయదగినవన్నీ, ఈ చట్టబద్ధమైనవన్నీ కూడా ఆ యొక్క జన్మ హక్కును పొందుకోనివ్వకుండా నన్ను అడ్డగిస్తాయి. And there's a saying that good is the enemy of the best. ఒక మాట కూడా ఉంది కదా, మంచి అనేది శ్రేష్టమైన దానికి శత్రువు. Yeah, that all this is good, but it's a enemy of the best. That eternal life God wants us to give us, that we will lose it if I start living in excuse. కాబట్టి దేవుడు మనకు ఆ నిత్య జీవాన్ని ఇవ్వాలనుకుంటాడు, అది శ్రేష్టమైనది. కానీ మనం ఈ మంచి వాటిని చూసుకుంటూ ఉంటే ఆ నిత్య జీవాన్ని మనం పోగొట్టుకుంటాం. Then in Genesis 3:23, తర్వాత ఆదికాండం 3:23 the Lord put Adam and Eve in the Garden of Eden. దేవుడు ఆదాము అవ్వలను ఏదెన్ తోటలో పెట్టాడు. And asked them to you can eat all the fruit, tree of life, but not the tree of knowledge of good and evil. మీరు ఇక్కడ ఉన్న చెట్ల యొక్క ఫలాలన్నీ మీరు తినొచ్చు, ఆ జీవవృక్ష ఫలాన్ని కూడా తినొచ్చు, కానీ ఈ మంచి చెట్లు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినకూడదు అని చెప్పాడు. That way you can have the tree of life, that the privilege that Adam had to eat from the tree of life. మరి మీరు ఆ జీవవృక్ష ఫలాన్ని కూడా తినొచ్చు. ఆ జీవవృక్ష ఫలాన్ని తినే ఆ యొక్క ఆధిక్యతను, ధన్యతను ఆదాము కలిగి ఉన్నాడు. But because of the disobedience of the commandment of the Lord sent him away from the Garden of Eden. కానీ దేవుని యొక్క ఆజ్ఞకు తను అవిధేయత చూపించిన కారణాన్ని బట్టి దేవుడు ఆ యొక్క తోటలో నుంచి తను బయటికి వెళ్ళగొట్టాడు. Yeah.
So now the Lord now the Lord has invited us to come and eat from the tree of life. ఇప్పుడు దేవుడు మరలా మనల్ని ఆ యొక్క జీవవృక్ష ఫలాన్ని తినడానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. In Revelation chapter 2 verse 7. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, Adam lost it because of his disobedience. తన అవిధేయతను బట్టి ఆదాము దాన్ని కోల్పోయాడు. That birthright, he had a birthright, to eat the tree of life. ఈ యొక్క జీవవృక్ష ఫలాన్ని తినే ఈ యొక్క జన్మ హక్కు తను కలిగి ఉన్నాడు. But he lost it. కానీ దాన్ని కోల్పోయాడు. And we may also like him. But in Revelation chapter 2 verse 7, it says, మనం కూడా ఆ విధంగా ఉండుండొచ్చు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా చెప్తుంది. Yes, I will grant them to eat the tree of life which is in the paradise of God. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. Yes, he overcome. జయించువాడు. So that if you overcome, that it is God says that I am that you can I grant you to eat from the tree of life. కాబట్టి నీవు గనక జయిస్తే జీవవృక్ష ఫలాలను తినేటట్లు నిన్ను అనుమతిస్తాను. So it's a privilege to eat from the tree of life. కాబట్టి జీవవృక్ష ఫలాన్ని తినడం అనేది ఒక ధన్యత. And how he lost it? How that the Ephesians church lost it? Because they lost their first love. అయితే ఈ ఎఫెసీ సంఘం దాన్ని ఎలాగా పోగొట్టుకుంది? వారికి ఉన్న మొదటి ప్రేమను వారు కోల్పోవడాన్ని బట్టి దాన్ని పోగొట్టుకుంది. Jesus said, if you love me, keep my commandments. యేసయ్య చెప్పాడు, మీరు గనక నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞల్ని గైకొనండి. And Adam did not keep his commandments. అయితే ఆదాము ఆయన యొక్క ఆజ్ఞల్ని పాటించలేదు. He disobeyed. అవిధేయత చూపించాడు. By disobedience, that because of he disobeyed, he was prohibited. He was sent out from the Garden of Eden. తన అవిధేయతను బట్టి తను నిషేధించబడ్డాడు. తను ఆ యొక్క ఏదైనా తోటలోంచి బయటికి పంపివేయబడ్డాడు. Now God has given Jesus, through Jesus, we have a privilege to eat from the tree of life. అయితే ఇప్పుడు మనం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆ యొక్క జీవవృక్ష ఫలాలను తినే ఆ యొక్క ఆధిక్యతను మనం కలిగి ఉన్నాం. This is another birthright, to eat from the tree of life. కాబట్టి ఈ యొక్క జీవవృక్ష ఫలాలని తినడం అనేది ఈ జన్మ హక్కుల్లో ఇంకొక విషయం. But through disobedience we may lose it. కానీ అవిధేయతను బట్టి మనం దాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది. In Ephesians 2 verse 8 it says, for by grace you have been saved. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ఏం చెప్తుందంటే, మీరు కృప ద్వారా రక్షించబడ్డారు. It's not of work, but it's the gift of God. ఇది మీ వలన, మీ క్రియల వలన కలిగింది కాదు, ఇది దేవుని వరము. So God has given us that salvation, so that we having the salvation, now it is our birthright. Be saved, it's our birthright. దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు కాబట్టి మనం రక్షించబడ్డాం కాబట్టి మనం ఆ జన్మ హక్కును కలిగి ఉన్నాం. రక్షించబడిన వారుగా ఉండండి అని చెప్తున్నాడు. And now the Lord is saying that work out your own salvation with fear and trembling. ఆ తర్వాత ప్రభు ఇప్పుడు మనతో ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మీరు భయముతో వణుకుతూ మీ సొంత రక్షణను కొనసాగించండి అని చెప్తూ ఉన్నాడు. In Philippians 2:12 it says, work out your salvation with fear and trembling, that we have to live with fear and trembling. కాబట్టి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం కూడా ఏం చెప్తుందంటే, మనం ఆ యొక్క భయముతో వణుకుతో ఎప్పుడు మన రక్షణను కొనసాగిస్తూ ఉండాలి అని చెప్తుంది. We should not neglect. In Hebrews chapter 2 says, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఈ విధంగా చెప్తుంది, మనం నిర్లక్ష్యం చేయకూడదని. Verse 3 it says, how will you escape if you neglect so great salvation? ఇంత గొప్ప రక్షణను, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము. So that the neglecting that salvation, so we should never neglect that great salvation which God has given us a birthright. కాబట్టి ఇది ఒక జన్మ హక్కుగా దేవుడు మనకి ఇచ్చిన ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేయకూడదు. By disobedience, by sin, by pleasures of this world, and by excuses, giving excuses. అవిధేయతను బట్టో, పాపాన్ని బట్టో, ఈ లోకం యొక్క భోగాల్ని బట్టో ఏదో సాకులు చెప్పడం వల్ల దాన్ని మనం కోల్పోకూడదు. And the pleasures of the sin.
పాప భోగాలను బట్టో So we have to we should not neglect this salvation. These are the things will take away that our salvation. కాబట్టి వీటి విషయమై మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవి మన యొక్క రక్షణను తీసివేసే ప్రమాదం ఉంది. And there it says another says in Revelation chapter 2 verse 10 it says ఆ తర్వాత ఇంకొక విషయం ప్రకటన గ్రంథం 2:10 చెప్తుంది ఈ విధంగా, those who are faithful, that's the crown of life. 2 verse 10. 2:10 చూస్తే ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళకి జీవ కిరీటాన్ని ఇస్తాను అంటున్నాడు ఆయన. Yeah, be faithful until the end and I will give you the crown of life. మరణం వరకు నమ్మకంగా ఉండండి, నేను మీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. Yeah, it is a privilege. The Lord is, it's not that we are worthy to have it, but it said, I give the crown of life, but be faithful. ఏదో మనం దీన్ని పొందుకోవడానికి అర్హులమని కాదు, కానీ దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. అది మనకి ఒక ఆధిక్యతగా ఇవ్వబడుతుంది. మనం నమ్మకంగా ఉండమంటున్నాడు. So we are unworthy. We are unworthy servant to have a crown of life. జీవ కిరీటాన్ని కలిగి ఉండడానికి మనకి అసలు ఆ యొక్క ఆధిక్యత లేదు. మనం అర్హత లేని సేవకులం. It is God has granted to us. అది దేవుడు మనకు ఉచితంగా ఇచ్చింది. But the Lord says, be faithful until the end. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే అంతము వరకు, మరణం వరకు నమ్మకంగా ఉండండి. And verse 2 verse 17. ఆ తర్వాత 2:17 చూస్తే here it says that I will give you some hidden manna to overcome. He who overcomes, I will give you a hidden manna. జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిస్తాను అని చెప్తూ ఉన్నాడు. Yeah, it is a hidden thing with that hidden revelation from God and from God. He wants to the food. It is a manna from heaven. So God wants to give to us. These are the hidden and precious thing God wants to give us. అయితే ఈ యొక్క దాచబడిన, మరుగు చేయబడిన మన్నాన్ని, ఈ ప్రశస్తమైన దాన్ని, ఈ ప్రత్యక్షతలను దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. And so we should not lose this. కాబట్టి మనం వీటిని పోగొట్టుకోకూడదు. Be careful that yes, Lord, I grant you to that the manna from heaven. దేవుడు అంటున్నాడు, నేను ఆ యొక్క పరలోకం నుండి నేను మీకు మన్నాను ఇస్తాను. Be faithful and be a overcomer. జయించు వారిగా ఉండండి. And repent. మారు మనసు పొందుతూ ఉండండి. So that I will give you that. తద్వారా నేను మీకు వాటిని ఇస్తాను. In Revelation 2 verse 26 he says, I give you authority over nation. తర్వాత 2:26 చూస్తే మీకు ఆ యొక్క జనముల మీద అధికారాన్ని ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు. So you don't want the authority over nation. I want authority over over sin. మనకి దేశాల మీద, జనముల మీద మనకు అధికారం వద్దు, కానీ మనకి పాపం మీద అధికారం కావాలి. Be authority. Said Lord, God wants to give us an authority. It's not that we can have it, we can gain it. No, it is God. He said, He will give it. But so that is also, it is a privilege God has give to us. ఇదేదో ఈ అధికారం అనేది మనం కష్టపడి సంపాదించుకునేదో, మనం అలా పొందుకునేది ఏమీ కాదు. దేవుడే మనకి ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. ఇది కూడా మనకు ఒక ఆధిక్యత. But we have to preserve it, what God is given to us. కానీ మనం దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో దాన్ని కాపాడుకుంటూ ఉండాలి. And Revelation 3 verse 5 it says, a clothed in white garment. ప్రకటన గ్రంథం 3:5 ఏం చెప్తుందంటే తెల్లని వస్త్రాలను ఇస్తానంటున్నాడు. Yeah, he overcomes, clothed in white garment. So we are there's no good thing dwells in our flesh. అంటే మనకి తెల్లని వస్త్రాలు అంటే నిజానికి మనం చూసినట్లయితే మన శరీరంలో మంచిదనేది ఏదీ లేదు. Bible says there's none righteous, no, not even one. బైబిల్ చెప్తుంది నీతిమంతుడు ఒక్కడునూ లేడు, ఎవరూ లేరు. All have sinned and come short of the glory of God. అందరూ పాపం చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారు. All our righteousness is filthy rags. మన యొక్క నీతి అంతా కూడా మురికి గుడ్డలు. But He clothes us when we repent. He clothes us with white garments.
కానీ ఎప్పుడైతే మనం మారు మనసు పొందుతామో అప్పుడు ఆయన ఈ తెల్లని వస్త్రాలతో ఆయన మనకి కప్పుతాడు, How, ధరింపజేస్తాడు. what a privilege we have, brothers and sisters, to be clothed in white garments. సహోదరి సహోదరులారా, ఎటువంటి ధన్యతను మనం కలిగి ఉన్నాం, తెల్లని వస్త్రాలను ధరించుకునే ధన్యత. 3 verse 12 it says that be a pillar in the temple. తర్వాత 3:12 ఆ దేవుని ఆలయంలో ఒక స్తంభంగా ఉండడం. Yeah, that's a church. In the church, God wants us to be a pillar and support of the truth. సంఘంలో మనం ఒక స్తంభాలుగా సత్యానికి సహకరించే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. And support. సహకరించే వారంగా. Yeah, a pillar is the one which is support. If the pillar is loose, that the entire building collapse. కాబట్టి ఒక సహకారంగా, అంటే ఆ యొక్క స్తంభం లేకపోతే భవనం అంతా ఎలా కూలిపోతుందో ఆ విధంగా స్తంభం వలె సహకారంగా ఉండడం. So what a privilege to be one of a pillar. Yeah, there are many pillars. We are one. You are one among many. So what a privilege to be a pillar in the church. కాబట్టి అనేక స్తంభాల మధ్య ఒక స్తంభంగా నువ్వు ఉండగలిగే అవకాశం ఉందంటే అది ఎంత ధన్యత అది. And finally, we can sit with him on his throne. Revelation 3:21. చివరిగా ఆ 3:21 మనం ఆయన సింహాసనం మీద కూర్చుంటాం. He said, it says 21, it says, I will grant him to sit down with me on my throne. నా సింహాసనం మీద నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుంటనిచ్చేదను. Yeah, see, brothers and sisters, these are our birthrights. So there will be many birthrights that we may have, but these are the things, few things I feel that these are our birthright. So let us preserve the birthright till Jesus come. కాబట్టి ఇంకా అనేకమైన జన్మ హక్కులు ఉంటాయి. ఇవి కొన్ని చూసాము. ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చినవి. వీటిని యేసయ్య వచ్చేంత వరకు కూడా మనం వాటిని కాపాడుకుంటూ భద్రపరుచుకుంటూ ఉండాలి. May God help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. The Holy Spirit is there to help us to preserve that birthright what God has granted to us. దేవుడు మనకి ఇచ్చిన ఆ యొక్క జన్మ హక్కుల్ని కాపాడుకోవడానికి, భద్రపరచుకోవడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయడానికి ఉన్నాడు. Amen. ఆమేన్.